నమస్తే, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఇవాళ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే రెడ్మీ నుంచి అన్నమాట. సో రెడ్మీ 13 సిరీస్ 5G స్మార్ట్ ఫోన్స్ పెట్టుకున్న హైపర్ ఓఎస్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. ఒకవేళ ఇట్లా రెడ్మీ 13 5G సిరీస్కి సంబంధించిన మీరు అప్డేట్ లేకపోతే అయితే చూడండి, హైపర్ ఓఎస్ అప్డేట్ వచ్చింది. సో అప్డేట్ తీసేసుకోండి. అండ్ అఫీషియల్గా మన వాళ్ళు రెడ్మీ ఇండియా వాళ్ళు కూడా ట్విట్టర్ పోస్ట్ కూడా చేసిర్రు అన్నమాట. నౌ ఆన్ హైపర్ ఓఎస్ అనేసి అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు. అండ్ సూపర్ మెసీ అనేసి అయితే ఒక పోస్ట్ అయితే పెట్టారు అన్నమాట. చెక్ చేసుకోండి, ఒకవేళ ఇట్లా మీకు అప్డేట్ వస్తే అప్డేట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుని OnePlus నుంచి అన్నమాట. సో OnePlus వాళ్ళు కొత్త వేరియంట్ స్మార్ట్ ఫోన్స్. సో ఏంటంటే రెడ్మీ 11R 5G ఉంది కదా, ఆ స్మార్ట్ ఫోన్స్ సంబంధించిన కొత్త కలర్ వేరియంట్ అంటే సోలార్ రెడ్ వేరియంట్ అండ్ ఆల్సో హయ్యర్ ర్యామ్ వేరియంట్ తీసుకొచ్చారు అన్నమాట. ఇక్కడ వేస్ట్ చూసుకుంటే 8GB ర్యామ్ 128GB వేరియంట్ మన సోలార్ రెడ్ వేరియంట్ చూసుకుంటే మాత్రం 36,000కి ఈ స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. కొంచెం లెదర్ టెక్స్చర్ డిజైన్తో పాటు కూడా వస్తుంది, బాగా అనిపించింది నాకు. ఒకవేళ ఇట్లా మీరు రెడ్మీలో తీసుకోకపోతే ఇట్లా తీసుకోవచ్చు, కానీ ముందు ఎత్తున ఓ ప్రైస్ అయితే ఉందన్నమాట స్మార్ట్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నెట్ఫ్లిక్స్ నుంచి అన్నమాట. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఎప్పుడైతే పాస్వర్డ్ షేరింగ్ ఉంది కదా, దాన్ని ఎప్పుడైతే బ్యాన్ చేసిరో, సో అదే ఎప్పుడైతే ఆపేసిరో అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా 9.33 మిలియన్ సబ్స్క్రైబర్స్ని అయితే గెయిన్ చేసింది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ మార్చ్ దాకా అనమాట. సో ఇక్కడ ఇంకా గ్రోత్ ఉంటుంది అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. సో ఒకవేళ ఇట్లా మీరు నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకురా లేదా అనేసి అయితే ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే బోట్ నుంచి అన్నమాట. సో బోట్ వాళ్ళైతే కొత్త స్మార్ట్ ఫోన్ వాచ్ అయితే తీసుకొచ్చారన్నమాట. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే ఇది బిల్ట్-ఇన్ నావిగేషన్తో పాటు వస్తుంది అనమాట. అండ్ ప్రైజ్ తక్కువ ఉంది, 1100 ఏమో ఉంది. ఇక్కడ స్మార్ట్ ఫోన్ చూసుకుంటే మాత్రమే బోట్ స్టార్మ్ కాల్ 3 స్మార్ట్ వాచ్ అనమాట. సో ఇక్కడ కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి, ట్రాకింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఆఫర్స్ ఉంటే ఇంకా తక్కువగా వచ్చే అవకాశం అయితే, అంటే మ్యాక్సిమం కూడా ఎక్కువ ఆఫర్స్ ఏం లేవు, కానీ ఒక 100-200 అట్లా డిస్కౌంట్ ఆఫర్స్ వస్తున్నాయి అన్నమాట, అప్లై చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అనమాట. సో శాంసంగ్ వాళ్ళు F15 5G స్మార్ట్ ఫోన్ అవుతుంది, హయ్యర్ వేరియంట్ అయితే తీసుకొచ్చింది. 8GB ర్యామ్ అండ్ 128GB వేరియంట్ అయితే తీసుకొచ్చింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రం 16,000 అయితే వస్తుంది అన్నమాట ఈ స్మార్ట్ ఫోన్కి. ఒకవేళ ఇట్లా మీరు హయ్యర్ ర్యామ్ వేరియంట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఇట్లా ఈ వేరియంట్ని తీసుకోవచ్చు. నా ఒపీనియన్ ఆల్రెడీ సామ్సంగ్ ఫోన్ ఉంటే ఇదే మోడల్ తీసుకోకండి, హయ్యర్ వేరియంట్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తారో వాళ్ళైతే తీసుకోవచ్చు అన్నమాట. తర్వాత హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఆసూస్ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళు కొత్త బయోస్ అప్డేట్ని అయితే తీసుకొచ్చారు అన్నమాట. సో ఈ బయోస్ అప్డేట్ వల్ల 7000, 8000 అండ్ అప్కమింగ్ నెక్స్ట్ వచ్చే ప్రాసెసర్లకు సంబంధించి సపోర్ట్ కూడా వస్తుందనేసి అయితే అంటారు. ఇక్కడ X670E మదర్బోర్డ్, B650E మదర్బోర్డ్ అండ్ A620 మదర్బోర్డ్స్కి బయోస్ అప్డేట్స్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో నెక్స్ట్ జనరేషన్ రైజన్ ప్రాసెసర్స్ ఉన్నాయి. సో సింపుల్గా చెప్పుకోవాలంటే నెక్స్ట్ జనరేషన్ అంటే మనకు అంతకు తెలిసిందే 9000 సిరీస్ కూడా రావచ్చు. ఇక్కడ మన 7000, 8000 సిరీస్ ప్రాసెసర్స్ సపోర్ట్స్ కూడా ఎగ్జిస్టింగ్ ఉన్నాయనేసి అయితే అంటారు. దాంతోపాటు అవి కూడా వస్తాయని అంటారు. సో సింపుల్ చెప్పుకోవాలంటే నెక్స్ట్ జనరేషన్ కూడా ప్రాసెసర్ సపోర్ట్ వస్తున్నాయి. జస్ట్ ఏంటంటే బయోస్ అప్డేట్ చేయాల్సి వస్తుంది, అంత ఇంకేం లేదు. సో ఎవరైతే వెయిట్ చేస్తారో నెక్స్ట్ జనరేషన్ కోసం మీ మదర్ బోర్డ్ సపరేట్గా మళ్ళీ ఒకసారి కొనుక్కోవాల్సిన అవసరం లేదు, అప్డేట్ చేస్తే అయిపోతుంది. సో సపరేట్గా ఒక 7-8 పెట్టాల్సిన అవసరం లేదన్నమాట. నెక్స్ట్ నేను చూసుకుంటే గ్రాఫిక్ కార్డ్ అన్నమాట. స్పెసిఫిక్ చెప్పుకోవాలంటే ఇంటెల్ వాళ్ళది, అది కూడా ఎవరిదంటే స్పార్కిల్ అనమాట. సో స్పార్కిల్ వాళ్ళు ఇంటెల్ ఆర్క్ A300E ఎంబెడెడ్ సిరీస్ గ్రాఫిక్ కార్డులను తీసుకొచ్చు. సో ఎంబెడెడ్ సిరీస్ గ్రాఫిక్ కార్డ్స్ ఏంటంటే నార్మల్గా మనకి మార్కెట్కి వస్తే తెలియదు, కానీ ఇది మోస్ట్లీ AI వర్క్స్ ఎక్కువ ఉంటాయి. జీపీయూకి సిపియూకి మధ్యలో AI వర్క్స్ కోసము ఎక్కువ చూస్తారు. విజువల్ కంప్యూటింగ్ డేటా అవుతుంది, బాగుంటుంది అని అంటారు. సో మోస్ట్లీ ఈ గ్రాఫిక్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇండస్ట్రియల్ లెవెల్కి లేకపోతే వర్క్ స్టేషన్ అక్కడ వస్తాయి, కానీ కన్జ్యూమర్ లెవెల్కి వస్తే రాదనేసి డిఐ దాంట్లోకి వస్తే రాదని నాకు ఐడియా లేదు. ఒకవేళ ఇట్లా వస్తే అయితే సపరేట్ ఇంకో వీడియో ఇస్తాను. ప్రస్తుతానికి అయితే ఈ గ్రాఫిక్ కార్డ్ సిరీస్ ఏదైతే ఉందో లో ప్రొఫైల్ అనమాట, పవర్ కూడా తక్కువ తీసుకుంటుంది, AI ఫోకస్డ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ ఇదనమాట. నెక్స్ట్ ఇంకేమైనా అప్డేట్ వచ్చింది లేకపోతే గ్రాఫిక్ కార్డులు ఏమైనా ఏమంటారు రివ్యూస్ అవి టెస్ట్ ఏమైనా ఉంటాయంటే సపరేట్ ఇంకో వీడియో అయితే పక్కా చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే గేమ్ న్యూస్ అన్నమాట. స్టీమ్ అనే వెబ్సైట్లో ఫార్ క్రై 4 అనే గేమ్ సేల్ నడుస్తుంది అనమాట. సో ప్రజెంట్ ఫస్ట్ పర్సన్ షూటర్ సేల్ అయితే నడుస్తుంది. దాంట్లో ఫార్ క్రై 4 గేమ్ 300 రూపీస్కి అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా
మీరు గేమ్ పర్చేజ్ చేసుకోవాలంటే అవి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. ఫార్ క్రై సిరీస్ చాలా బాగుంటుంది, ట్రై చేసుకోవచ్చు బై. అండ్ ఇక్కడ సిస్టమ్ రిక్వైర్మెంట్ చూసుకుంటే మాత్రమే ఏమంటారు i5 కంపల్సరీ ఉండాలి. సెకండ్ జనరేషన్ i5, 4GB ర్యామ్, డైరెక్ట్ఎక్స్ లెవెల్, 1GB గ్రాఫిక్ కార్డ్ ఉండాలి, 30GB స్టోరేజ్. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన విండోస్ 7 అని పెట్టారు, కానీ యాక్చువల్లీ కింద ఇంకొంచెం చెక్ చేస్తే మన వాళ్ళు మెన్షన్ చేసి ఏంటంటే కంపల్సరీ విండోస్ 10 అండ్ అబోవ్ ఉంటేనే రన్ అవుతాయి. ఎందుకంటే 7 అండ్ ఎక్స్పీ వీటికి సపోర్ట్ కూడా వీళ్ళు ఆపేస్తున్నారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి గేమే, మీరు ఆడచ్చు, ఎంజాయ్ చేస్తారు, ఓపెన్ వరల్డ్ ఉంటుంది, అంత కూడా బాగానే ఉంటుంది అనమాట. అండ్ ఇవి ఇవాళ టెక్ న్యూస్ అండ్ ఆల్సో గేమ్ న్యూస్ అప్డేట్స్ అనమాట. మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్, డౌట్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేసి మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలో రిప్లై ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ అలా కలుసుకుందాం.